ఈ వీడియో చూద్దాం. యేసు బోధకుడైన ప్రభు, యేసు గురువైన ప్రభువు, యేసు ప్రవక్త అయిన ప్రభువు, యేసు క్రీస్తు అయిన ప్రభువు, దేవుడైన ప్రభు ఎంత మాత్రం కాదు, దేవుడైన ప్రభు ఎంత మాత్రం కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇస్లాంని కానీ మొహమ్మద్ గారిని కానీ క్రిటిసైజ్ చేస్తూ బైబిల్ని బోధించాల్సినటువంటి అవసరం మాకు లేదు. బికాస్ ద బైబిల్ ఇస్ సఫిషియంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఇలాంటి దిక్కుమాలిన వీడియోస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా క్రిటిసైజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం అర్థం కావాలంటే మొదటగా 2 విషయాలు తేలాలి. పాయింట్ నెంబర్ 1, మొహమ్మద్ గారు ఏ ప్రాతిపదికన ప్రవక్తనో ముందు తేల్చాలి. పాత నిబంధన కాలం ముగిసిన తర్వాత స్క్రిప్చర్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఏ ప్రవక్త అయినా సరే, ఏ అపోస్తలుడైనా సరే ఖచ్చితంగా ప్రవచనాత్మకంగానే ఎన్నుకోబడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియా అని పాత నిబంధన ప్రవచనాలు చెప్తున్నాయి. ప్రభుతో ఫిజికల్గా నడిచినటువంటి అపోస్తలులను కానీ, అపోస్తలుడైనటువంటి పౌలు గారిని కానీ యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా అపాయింట్ చేశారు. పౌలు గారి అపోస్తలత్వాన్ని మిగతా అపోస్తలు కూడా కన్ఫర్మ్ చేశారు. అలాగా మొహమ్మద్ గారికి సంబంధించినటువంటి ఏదైనా ప్రవచనము తోరాలో అంటే పంచకాండాల్లో కానీ, జబూర్లో అంటే కీర్తనల్లో కానీ, లేదా ఇంజీల్లో అంటే 4 సువార్తల్లో కానీ ఉందా అంటే లేదు. ద్వితీయోపదేశకాండము చాప్టర్ 18 and 33లో, అలాగే యెషయా గ్రంథం 42లో, అలాగే పరమగీతంలో, ఇలాగా పాత నిబంధనలోని కొన్ని వచనాల్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోట్ చేసి, అలాగే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి కొన్ని వచనాలను చూపిస్తారు. ఈ ఫాల్స్ క్లెయిమ్స్ అన్నింటిని కూడా 100 సంవత్సరాల నుండి క్రైస్తవులు తిప్పికొడుతూనే ఉన్నారు. ఇవి కాకుండా ఇంకేం చూపించాలనుకున్నా సరే దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బిబ్లికల్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంది. పాయింట్ నెంబర్ 2, వీళ్ళ గ్రంథం నిజమవ్వాలి అంటే వీళ్ళ గ్రంథం రాయబడ్డానికి 600 సంవత్సరాల ముందు రాయబడినటువంటి గ్రంథము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించలేదు అని లిఖితపూర్వకంగా ధృవీకరించాలి. లేదు బైబిల్ని మార్చారు కాబట్టి మా ప్రవక్తకు సంబంధించినటువంటి ప్రవచనాలు అందులో ఇప్పుడు కనిపించకపోవచ్చు అని వీళ్ళు అనొచ్చు. కానీ బైబిల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఎందుకంటే ప్రస్తుతం మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ 100 AD లోపు ఫినిష్ అయ్యి 200 AD లోపు 4 సువార్త గ్రంథాలు కూడా, దేన్నైతే వీళ్ళు ఇంజీల్ అంటున్నారో ఆ 4 సువార్త గ్రంథాలు కూడా క్యానోనైజ్ అయిపోయాయి. ఆ 4 సువార్త గ్రంథాలు కూడా ఎలాంటి మేజర్ టెక్స్చువల్ డిఫరెన్సెస్కి లోనవ్వకుండా ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని ముస్లిమ్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయడం కంటే కూడా ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని పాయింట్అవుట్ చేయడం చాలు అనేటువంటిది నా ఒపీనియన్. ఎందుకంటే బైబిల్ని ప్రామాణికంగా నమ్మితేనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం అర్థమవుతుంది. బైబిల్ యొక్క ప్రామాణికతను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని ఒప్పుకుంటే చాలు. That will automatically prove they are in falsehood.